ద ఫస్ట్ థింగ్ మనం ఇవ్వాల్సింది పిల్లలకి ఏంటంటే అప్పుడే ఈ డిస్మెనోరియా తగ్గుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్తో అడగడానికి భయం, ఇంకొకరితో డిస్కస్ చేయడానికి భయం. ఒకలాగా షాక్ ఉంటుంది అనమాట. అమ్మో అయిపోయింది కదా, ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ఇయర్ ఫర్ అ ఉమెన్. భామా కలాపానికి స్వాగతం. స్త్రీలకు రెగ్యులర్గా వచ్చే కామన్ గైనిక్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత గారు. ఉమెన్కి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్, వాటి లక్షణాలు, సొల్యూషన్ ఏంటి అన్నది ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి, నేను డాక్టర్ అనిత ఫ్రమ్ విశాఖపట్నం, గైనకాలజిస్ట్. డిస్మెనోరియా అంటే ఏంటో కొంచెం వివరిస్తారా మ్యామ్? డిస్మెనోరియా అంటే అది పెయిన్ఫుల్ మెన్స్ట్రల్ సైకిల్స్ అండి. యూజువలీ ప్రతి ఒక్కరికి చిన్న పెయిన్స్ ఉంటుంది. అంటే అది మెన్సెస్ టైంలో ఫస్ట్ 1 or 2 days మైల్డ్ పెయిన్ ఉంటుంది. కానీ వెన్ ద పెయిన్ ఈజ్ అన్బేరబుల్, అంటే అది మీ రొటీన్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, రొటీన్ వర్క్ని డిస్టర్బ్ చేస్తుంది అంటేనే దెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ డిస్మెనోరియా. యూజువలీ దట్స్ క్వైట్ కామన్ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్ అనమాట. అలాగ ఏజ్ పెరుగుతూ స్లోగా తగ్గిపోతుంది. దాని గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు. అంటిల్ అన్లెస్ అది బాగా సిమ్టమాటిక్గా ఉంది, మీ రొటీన్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, దానివల్ల మీకు వర్క్ లాస్ అవుతుంది, అలాగా ఉంటేనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకసారి అలాగ ఏజ్ పెరుగుతూ ఒక బేబీ పుట్టేసి చైల్డ్ బర్త్ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రైమరీ ఓన్లీ బికాజ్ ప్రైమరీ అంటే ఇన్ ద యూట్రస్ ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయంటే బికాజ్ ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ యూట్రైన్ కాంట్రాక్ట్ అవుతుంది. బికాజ్ యూట్రస్ కాంట్రాక్ట్ రావడం వల్ల బ్లడ్ వెజల్స్ అన్నీ ప్రెషర్ పడిపోతుంది, నొక్కిపోతాయి అనమాట. దానివల్ల ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై అనేది యూట్రస్కి తగ్గిపోతుంది, యూట్రైన్ మజిల్స్కి. సో దెన్ యూ ఫీల్ దట్ క్రాంప్స్. యూజువలీ 2 days బిఫోర్ సైకిల్ స్టార్ట్ అయిపోయి ఇట్ లాస్ట్ ఫర్ 12 to 72 hours ఆఫ్టర్ ద సైకిల్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ సివియర్ అంటే దెన్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అంటే దట్ కుడ్ బి ప్రైమరీ జస్ట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సెకండరీ ఇట్ కుడ్ బి అసోసియేటెడ్ విత్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, అంటే ఫైబ్రాయిడ్ అయి ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ అయి ఉండొచ్చు, పెల్మినరీ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. అది ఒకసారి రూల్ అవుట్ చేయాలి. ద ఫస్ట్ థింగ్ మనం ఇవ్వాల్సింది పిల్లలకి ఏంటంటే కౌన్సిలింగ్. అది జస్ట్ ఫిజియలాజికల్, నో నీడ్ టు వరీ, జస్ట్ బేర్ చేయండి, కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఆ టైంలో హెల్తీ ఫుడ్ తీసుకోండి అండ్ అవాయిడ్ కఫెయిన్ ఫుడ్స్, ఎస్పెషలీ కాఫీ, చాక్లెట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాస్ టు బి రిస్ట్రిక్టెడ్ అండ్ బ్యాలెన్స్డ్ డయట్. ఇఫ్ ఇట్ ఇస్ సివియర్ వీ కెన్ గివ్ ఐబోబ్రూఫిన్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తే ప్రోస్టాగ్లాండిన్ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి అనమాట. ఇట్ ఈస్ క్వైట్ కామన్ ప్రాబ్లమ్ బట్ ఇట్స్ క్యూరబుల్. చాలామంది పిల్లలు కొంచెం పెయిన్ వస్తేనే ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి ఇది నార్మల్, పెద్దగా పట్టించుకోక్కర్లేదు. చిన్న పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంతలాగా అంటే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదని మన కౌన్సిలింగ్ ఇస్తే పేరెంట్స్, టీచర్స్, డాక్టర్స్ యూజువలీ ఆ చిన్న దానికి ట్రీట్మెంట్ అయితే పెట్టాం. అంటిల్ ఇట్ ఈస్ వెరీ సివియర్, ఇట్ డిస్టర్బింగ్ యువర్ రొటీన్ థింగ్స్ కూడా వాళ్ళు చేయలేరు. చాలామందికి అంటే ప్రైమరీ అదే అంటే దట్ వీ కెన్ డిఫరెన్షియేట్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రైమరీ ఆర్ సెకండరీ. ప్రైమరీలో అలాంగ్ విత్ ద పెయిన్ దే హ్యావ్ అ వామిటింగ్, డయేరియా, ఫెటిగ్, కళ్ళు తిరిగిపోవడం, వాంతులు అవన్నీ ఉంటాయి. అదన్నీ ఉంటే ఇట్స్ జస్ట్ అ ప్రైమరీ. జస్ట్ కౌన్సిలింగ్ అండ్ పెయిన్ కిల్లర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అవి ఏమీ లేకుండా ఓన్లీ పెయిన్ ఉందంటే ఇట్ కుడ్ అంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంటే సమ్ సెకండరీ కాజ్ ఉంది, డెఫినెట్గా అది ఇన్వెస్టిగేట్ చేయాలి, రూల్ అవుట్ చేయాలి అండ్ దట్ సెకండరీ కాజ్ టు బి ట్రీటెడ్. అప్పుడే ఈ డిస్మెనోరియా తగ్గుతుంది. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఫర్దర్గా సైకిల్స్ పై కానీ యూట్రస్ పై కానీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందంటారా మ్యామ్? పెద్దగా ఏముండదండి, జస్ట్ పెయిన్ కిల్లర్ కదా, దాని మీద ఎఫెక్ట్ ఏముండదు. నేను చెప్పాను కదా, ఏజ్ పెరుగుతూ ఆటోమేటిక్గా ఆ హార్మోన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గిపోవడం, ఒకసారి చైల్డ్ ఫస్ట్ వేవ్ పుట్టిన తర్వాత సప్రెస్ అయిపోతుంది. అది లైఫ్ లాంగ్ ఉన్న ఇదైతే కాదు. అమెనోరియా అంటే ఏంటి, దానికోసం కొద్దిగా వివరిస్తారా మ్యామ్? అమెనోరియా అనేది చాలా ఛాలెంజింగ్ అండి ఫర్ గైనకాలజిస్ట్. అంటే సైకిల్స్ రాకపోవడం, ప్రతిదీ ఒక ఏజ్లో అలా జరగాలి కదా. ఇప్పుడు ఫ్యూబర్టీ ఏజ్కి వచ్చిన పిల్ల ఉంది, షీఈస్ ఆల్రెడీ 15 years old అండ్ షీ హెస్ ఆల్ డెవలప్డ్ సెక్షువల్ ఆర్గన్స్ అన్నీ డెవలప్డ్, స్టిల్ షీ డిడ్ంట్ గెట్ అ సైకిల్, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ అమెనోరియా. అంటే ఒకసారి కూడా సైకిల్ రాలేదు,
దట్స్ రియలీ వరీసమ్ అనమాట. వాళ్ళకి మొదలవుతుంది. చాలామంది అడుగుతారు, మీ అమ్మ ఇంకా అవ్వలేదా, ఇంకా పెద్ద పిల్ల అవ్వలేదా అని. ఇట్స్ అ సోషల్ స్టిగ్మా. సో ఏ ఏజ్కి అవ్వాల్సింది ఆ ఏజ్కి అవ్వాలి. సో అమెనోరియా ఇస్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ అ గైనకాలజిస్ట్. అంటే అది జస్ట్ సింపుల్గా రాలేదు అనడం కన్నా దట్ ఈస్ ఫ్రమ్ ద హెడ్ టు టో ఇన్వెస్టిగేషన్స్ లాగా అనమాట. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నాట్ ఓన్లీ ద యూట్రస్ ఓవరీకి రిలేటెడ్ కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హైపోథాలమస్. Hypothalamus controls the pituitary gland. It's a master gland that give instructions for ovaries. Hormones release చేయమని ovaries చెప్పాలి. ఓవరీస్ నుంచి యూట్రస్లో లైనింగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. యూట్రన్ థిన్నింగ్ లైనింగ్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత ఎగ్ రిలీజ్ అయితే దెన్ ఇఫ్ ద ఎగ్ ఈజ్ నాట్ ఫర్టిలైజ్డ్ దెన్ యూ విల్ గెట్ యువర్ సైకిల్. అది నార్మల్ ఫెనామినా. అంటే హైపోథాలమస్ నుంచి యూట్రస్ వరకు అన్ని ట్రాక్ హార్మోన్స్ రూట్ అన్నీ బాగుంటేనే యూ గెట్ యువర్ రెగ్యులర్ సైకిల్స్. సైకిల్స్ రాలేదు అంటే ఇట్ కుడ్ బి అ ప్రైమరీ, అంటే ఆ ఏజ్ అయినా రాలేదు ఒక్కసారి, దట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. లేదు ఆల్రెడీ వస్తున్నారు, రెగ్యులర్గా సైకిల్ వస్తుండగా అట్లీస్ట్ ఒక 3 సైకిల్స్ మిస్ అయితే, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి 3 సైకిల్స్ రాలేదు అంటే ఇట్ హ్యాస్ టు బి గెట్ ఇన్వెస్టిగేటెడ్. అంటే కొన్ని ఉంటాయి న్యాచురల్, టెంపరరీ అమెనోరియా ఈజ్ దేర్ ఇన్ ద ప్రెగ్నెన్సీలో సైకిల్ రాదు, ఇట్స్ నార్మల్. అలాగే బిఫోర్ ప్యూబర్టీ ఇట్స్ నార్మల్, ఆఫ్టర్ మెనోపాజ్ నార్మల్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఆల్సో నార్మల్. ఇవన్నీ ఫిజియలాజికల్ అమెనోరియాస్. అందులో సైకిల్స్ రావు, అది ఇట్స్ జస్ట్ న్యాచురల్ వన్స్. అది కాకుండా ప్రెగ్నెన్సీ కాదు అండ్ ఫిబర్టీ కాదు, మెనోపాజ్ కాదు, స్టిల్ షీస్ రెగ్యులర్గా సైకిల్స్ ఉన్నప్పుడు 3 months కన్నా ఎక్కువ రాలేదు అంటే టెస్ట్ గెట్ ఇన్వెస్టిగేటెడ్. కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, once in 2 months 3 months అలాగ వస్తుంటుంది. వాళ్ళకి కూడా కంటిన్యూస్ 6 months సైకిల్ రాలేదు అంటే దట్ ఈస్ టు బి కన్సిడర్స్ అమెనోరియా అండ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. దానికి కాజ్ ఏంటి చూడాలి, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో చాలా అంటే అమెనోరియా ఈ జస్ట్ చెప్పడానికి సైకిల్ ఒకటే కాదు, కానీ అది రాకపోతే దే రిలేటెడ్ సిమ్టమ్స్ ఆర్ మోర్. దే హ్యావ్ అ హాట్ ఫ్లషెస్ ఉంటుంది, నైట్ స్వెట్స్ ఉంటాయి, డ్రై స్కిన్, డ్రై వెజైనా, అండ్ దే ఆర్ వెరీ ఇరిటబుల్, డీప్ డిసార్డర్స్, స్లీప్ డిసార్డర్స్ ఉంటారు, యాంగ్జైటీ, డిప్రెషన్స్, బికాస్ దిస్ ఆల్ రిలేటెడ్ టు ద హార్మోన్స్ కాబట్టి వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉంటారు. సో ఇట్ హెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది ఇన్వెస్టిగేట్ టు బి ట్రీటెడ్. ఈవెన్ ఓవర్ వెయిట్ ఉన్న కాజెస్ బోల్డ్ ఉంటాయి అమెనోరియాలో. ఈవెన్ ఓవర్ ఒబెసిటీ అయినా రాదు, అండర్ వెయిట్ అయినా రాదు. అండ్ కొంతమంది తెగ ఎక్సర్సైజ్ చేస్తారు, ఈవెన్ ఓవర్ ఎక్సర్సైజ్ ఆల్సో కాజెస్ అమెనోరియా. అది కూడా చూసుకోవాలి. ఓవర్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయి, క్రానిక్ ఇల్నెస్ కంటిన్యూస్ అంటే లాంగ్ డ్యూరేషన్ ట్యూబర్క్లోసిస్, లెప్రోసీ ఉన్నా రాదు. ఈవెన్ ఆఫ్టర్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఆల్సో కాజెస్. అంటే సమ్ సర్జికల్ ప్రొసీజర్స్, అంటే కొంతమంది అబోర్షన్స్ అన్నీ చేయించుకుంటారు కాబట్టి యూట్రస్ని బాగా క్యూరేట్ చేసినా ఇట్స్ రాదు. సో అమెనోరియా అంటే వీ షుడ్ గో ఇన్ టు ద డెప్త్ అండ్ సర్చ్ ద కాజ్. ఏంటి, ఎందుకు రావట్లేదు, అంత సింపుల్గా వదిలేయడానికి అయితే లేదు. సో ఇన్వెస్టిగేట్ దట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దెన్ ద కౌన్సిలింగ్ ఈజ్ మస్ట్. అంటే ఎవరైనా బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ఓవర్ ఎక్సర్సైజెస్ అండ్ లేజినెస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. మోడరేట్ ఎక్సర్సైజ్, హౌ మచ్ యూ నీడెడ్ ఆ మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే చాలు. దెన్ ఈస్ట్రోజన్ థెరపీ ఫర్ దిస్ డ్రైనెస్ అండ్ ఆల్ వి గివ్. ఎంత పర్సెంటేజ్ ఉంటారు మ్యామ్? చాలా ఉంటారండి. పీసీఓడి ఇప్పుడు నవడేస్ పీసీఓడి ఈజ్ అ వన్ దట్ ఈస్ హైకింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెడెటరీ లైఫ్ స్టైల్స్, ఇష్టసారంగా ఫుడ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అన్నెసెసరీ స్ట్రెస్. పిల్లలకి కూడా స్ట్రెస్ ఎందుకు ఏంటో తెలియదు, ప్రతిదానికి ఈవెన్ దే ఆర్ టేకింగ్ స్ట్రెస్, దట్ ఆల్సో కాజెస్ అమెనోరియా. రెగ్యులర్గా మనకున్న ప్రాబ్లమ్స్లో పిఐడి కూడా చాలామంది చెప్తూ ఉంటారు, దానికోసం కొద్దిగా వివరిస్తారా? పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అండి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫీమేల్కి మనం అది వాడతాం. జెనైటల్ ఆర్గన్స్ మేల్కి ఉంటుంది, ఫీమేల్కి ఉంటుంది. పిఐడి ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫీమేల్స్. అంటే దట్స్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆల్ ద రీప్రొడక్టివ్ పార్ట్స్, వెజైనా నుంచి వెజైనా, సర్విక్స్, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, అండ్ సమ్టైమ్స్ ఇట్ మే ఎక్స్టెండ్ టు ద అబ్డమన్, పెరిటోనైటిస్ వరకు కూడా వెళ్తుంది. ఇట్స్ అ క్వైట్ సీరియస్ కండిషన్స్. అంటే నెగ్లెక్టెడ్ ఇన్ఫెక్షన్స్, నెగ్లెక్టెడ్ ఎస్టీఐస్ లీడ్స్ టు ద పిఐడి. పిఐడి వరకు వెళ్ళారంటే చాలా క్రానిక్, అది ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదు. మోర్ దెన్ 6 months, మోర్ దెన్ 3-4 ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేస్తేనే దట్ ల్యాండ్ అప్ ఇన్ టు ద పిఐడి. పిఐడి అంటే వీ హ్యావ్ టు గివ్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఈజ్ అది కమ్స్ విత్ ద ఇన్ఫెక్షన్, అండర్లైనింగ్ ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ నౌ ద మల్టిపుల్ పార్ట్నర్స్, అన్సేఫ్ సెక్స్, అన్సేఫ్ అబార్షన్స్, ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట. దానివల్ల కూడా ద పీపుల్ ఆర్ ల్యాండింగ్ అప్ విత్ ద పిఐడి. పిఐడి అంటే జస్ట్ సింపుల్గా కాదు, ఒక్కసారి వచ్చింది అనుకోండి ఇట్స్ అ డ్యామేజ్ ఫర్ దర్ రిప్రొడక్టివ్ ఏజ్ అనమాట. దానివల్ల
ట్యూబల్ బ్లాక్స్ అయిపోతాయి. దే ల్యాండ్ అప్ ఇన్ ద ఇన్ఫర్టిలిటీ అనేది అది చెప్పడానికి కాదు కానీ ఇట్స్ మెంటల్ డ్యామేజ్ ఫర్ both the partners, society, everything. That's so tubal blockages avadamu. And then sometimes it land up with the tubo ovarian mass kinda. It's a pockets of pus create అయిపోయి surgery చేసి we have to remove the tubes and uterus. So I have seen so many young girls nowadays landing up with the tubo ovarian masses, ovarian cyst, infections, unsafe pregnancies. And unsafe pregnancy కనీసం పోన్లే వచ్చింది కదా, they are not approaching the గైనకాలజిస్ట్ డాక్టర్స్ని అప్రోచ్ చేయట్లేదు. ఒక స్టిగ్మా, ఒక భయం వల్ల దే ఆర్ జస్ట్ గోయింగ్ టు ద మెడికల్ షాప్ ఆర్ సంబడి ఎల్స్ అన్ఆథరైజ్ పీపుల్ దగ్గర దే గోయింగ్ అండ్ టేకింగ్ అ ట్రీట్మెంట్ అండ్ దే ఆర్ ల్యాండింగ్ అప్ విత్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. సో దట్ అవేర్నెస్ అదే చెప్తున్నాను కదా, స్కూల్ నుంచి వీ షుడ్ టెల్ దెమ్ వాట్ ఈస్ అ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అంటే వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్పాలి. అంటే చాలామంది కూడా కాండమ్స్ యూసేజ్, మల్టిపల్ పార్ట్నర్స్, హై రిస్క్ బిహేవియర్స్ ఉంటారు. ఈ ట్రాన్స్జెండర్స్, టీజీ, మీరు వినే ఉంటారు ఎఫ్ఎస్ఎం, ఎంఎస్ఎం అని, అంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎం మెన్స్ హ్యావింగ్ అ సెక్స్ విత్ అ మెన్, ట్రాన్స్జెండర్. ఈ కమ్యూనిటీకి హై రిస్క్ కమ్యూనిటీ అంటాం. వాళ్ళ కోసం గవర్నమెంట్ అయితే చాలా చేస్తుంది. అంటే టీఐ క్లినిక్స్ అని పెట్టాము, ట్రాన్స్జెండర్ క్లినిక్స్, అండ్ వీ హ్యావ్ అ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఆల్సో. టార్గెటెడ్ ఇంటర్వెన్షన్, టీఐ అంటే టార్గెట్ ఇంటర్వెన్షన్స్. దేర్నో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ హై రిస్క్ కమ్యూనిటీ మీద టార్గెట్ చేస్తారు. వీ హ్యావ్ అవుట్రీచ్ వర్కర్స్ ఉంటారు, జస్ట్ దే గో అండ్ టార్గెట్ ద హై రిస్క్ కమ్యూనిటీ. ఎవరైతే ఈ సెక్షువల్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని తెచ్చి ఆ క్లినిక్లో రిజిస్టర్ చేసి వాళ్ళ సేఫ్టీ కోసం, అంటే వాళ్ళ సేఫ్టీ ఒకటే కాదు, వాళ్ళ వల్ల సొసైటీలో వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు సొసైటీ నుంచి వచ్చిన కమ్యూనిటీయే కాబట్టి వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ తీసుకొని దే విల్ స్ప్రెడ్ టు దేర్ ఓన్ ఫ్యామిలీస్. సో అది ఎక్కడో ఒక దగ్గర కట్ షార్ట్ చేయాలి, లేకపోతే ఆ చైన్ అలాగా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అండ్ హెచ్ఐవితో యూ మస్ట్ బి నోయింగ్ దట్ ఇండియాలో హెచ్ఐవి కేసెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. ప్రివిలేజ్ అందులో ఆంధ్ర ఈజ్ హైయెస్ట్, అండ్ ఎస్పెషల్లీ విశాఖపట్నం, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రావెలర్స్, మైగ్రెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో కాబట్టి ఈ క్లినిక్స్లో ఓన్లీ ద అవుట్రీచ్ వర్కర్స్, ద టార్గెట్ ఈస్ టు క్యాచ్ ద ఐరిస్ పీపుల్. వాళ్ళని తెచ్చి రిజిస్టర్ చేసేసి వన్స్ ఇన్ 3 months వాళ్ళకి చెకప్స్ ఇస్తారు. అండ్ సో వన్స్ ఇన్ 6 months వాళ్ళకి రొటీన్ టెస్ట్లన్నీ చేస్తారు. అండ్ దే గివ్ అ ఫ్రీ కాండమ్స్. దే ప్రమోట్ లైక్ సెక్షువల్లీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ తగ్గించడానికి. సైమల్టేనియస్లీ హెచ్ఐవి కూడా ఆటోమేటిక్గా వెన్ యూ యూజ్ ఆల్ దీస్ బ్యారియర్ మెథడ్స్ డెఫినెట్గా హెచ్ఐవి కూడా ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. వన్స్ ఇన్ 6 months వాళ్ళని కంటిన్యూస్గా స్క్రీనింగ్, బ్లడ్ టెస్ట్లన్నీ చేస్తారు. సో దట్స్ వాట్ నో అవేర్నెస్ అనేది రావాలి జనాలు, అవేర్నెస్ రావాలి. ఈవెన్ పర్సనల్ హైజీన్ అన్నెసరీ ఈవెన్ గర్ల్స్ నో. సో ఈవెన్ నవ్ యంగర్ గర్ల్స్ దే ఆర్ యూజింగ్ డౌచింగ్స్ ఆర్ వెరీ డేంజరస్. అన్నెసెసరీ డౌచింగ్ ఆల్సో కాజెస్, అంటే నార్మల్గా ఉన్న వెజైనాలో ఉన్న ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో దాన్ని, ఆ ఫ్లోరాని డిస్ట్రాయ్ చేసేస్తే దెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ అ ఇన్ఫెక్షన్ కదా. న్యాచురల్ బ్యారియర్ ఉంటుంది కిందన వెజైనా సర్విక్స్లో, అంత ఈజీగా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇట్స్ ప్రొటెక్ట్స్. ఎలాగా మీకు నోస్లో ఎలాగున్నాయి, ఏం పడితే ఆ బ్యాక్టీరియాస్ లోపలికి వెళ్ళడానికి అవ్వదు కదా. వేర్ ఆర్ ద ఓపెన్ ప్లేసెస్ దేర్ ద ప్రొటెక్షన్ ఇస్ దేర్. బట్ అన్నేసే వీఆర్ స్పాయిలింగ్ ఇట్. ఆ డౌట్ చూసి అవన్నీ వాడి అది స్పాయిల్ చేసుకుంటున్నారు. దట్ హ్యాస్ టు బి ఓన్లీ ద మెన్స్ట్రువల్ హైజీన్ ఒకటి వాళ్ళకి నేర్పించాలి. వన్స్ ఇన్ 4 hours ఆ ప్యాడ్ తడిచినా తడవకపోయినా దే హ్యావ్ టు చేంజ్ ఇట్. దెన్ అండర్ గార్మెంట్స్ హైజీన్ చెప్పాలి. దీస్ హై రిస్క్ బిహేవియర్స్ అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ అని వాళ్ళకి చెప్పాలి. చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం పీసీఓడి. దీనికోసం కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. పీసీఓడి అనేది ఇప్పుడు రియల్లీ ఛాలెంజింగ్ అండి. చాలా చాలా ఎక్కువైపోయింది కేసెస్. అంటే ఒకప్పుడు అయితే ఓన్లీ యంగ్స్టర్స్లో ఉండదు, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి పీసీఓడి అనేది చాలా కామన్ అయింది. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్. ఎక్స్క్లూజివ్ ఓవరీస్ అనేది ఇట్ రిలీజెస్, మీ అందరికీ తెలిసినట్టు ఓవరీస్లో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వడం వల్ల ఫర్టిలిటీ రేట్ ఎక్కువే ఉంటుంది. కానీ పీసీఓడిలో ఏమవుతుందంటే ఈచ్ ఓవరీలో ఉన్న ఫాలికల్స్ దే ఎన్లార్జ్ లైక్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా అయిపోతాయి. మీరు కామన్గా చెప్పాలంటే నీటి బుడుగులు అంటారు. బంచ్ ఆఫ్ ఓవరీస్ లాగా గ్రేప్స్ లాగా అయిపోయి అందులో ఫ్లూయిడ్ ఉంటుంది. ఇట్స్ నాన్ ఇన్ఫెక్షియస్ ఫ్లూయిడే. సో అండ్ ఎగ్ రిలీజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎగ్ రిలీజ్ తగ్గిపోతుంది అండ్ ఆండ్రోజన్ లెవెల్, దట్ ఈస్ హార్మోన్, మెయిల్ హార్మోన్ పెరిగిపోతుంది. ఇన్సులిన్స్ రెసిస్టెన్స్. సో దే ఆర్ వెరీ ప్రోన్ టు ద డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ అలాగ వదిలేస్తే. కొంతమంది యంగ్స్టర్స్ పెళ్ళి అవ్వలేదంటే పరిగెత్తుకొని వచ్చేస్తారు, మేడం చాలా లావ్ అయిపోయింది పేషెంట్, మా అమ్మాయి చాలా లావ్ అయిపోయింది, సైకిల్స్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ ఈస్ దే విల్ పుట్ ఆన్ వెయిట్,
అండ్ ఎమెనోరియా, వాళ్ళకి సైకిల్స్ రావు, 3-4 మంత్స్ రావు. అప్పుడు పెళ్ళి అవ్వలేని వాళ్ళైతే లావ్ అయిపోతే మళ్ళీ కష్టం కదా అని తీసుకొస్తారు. ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు, 2 పిల్లలు ఉన్నవాళ్ళు, సర్జరీ అయిపోయిన వాళ్ళు, పిల్లలు లేకుండా వాళ్ళైతే వదిలేస్తారు. అయితే చూద్దాంలే, లావ్ అయిపోతారు అంటే జస్ట్ పిల్లలు పుట్టారు కాబట్టి లావ్ అవుతున్నాయి అలా నెగ్లెక్టెడ్ లాస్ట్లో వస్తారు. బాగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ హై అయ్యాక మేడం సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టు. సో పీసీఓడి అనేది టు బి ట్రీటెడ్ అట్ ఎర్లీ స్టేజ్, లేకపోతే దానికి చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ దట్ ఈజ్ నాట్ ఓన్లీ ద గైనకాలజిస్ట్ ఒకలే కాదు, ఇట్ ఇన్క్లూడ్ డర్మటాలజీ, ఎండోక్రైనాలజిస్ట్, ఎవ్రీబడి, బికాస్ ఇట్స్ ఎంటైర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మీకు ఆటోమేటిక్గా షుగర్ పెరిగిపోతుంది, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, అండ్ యూ హ్యావ్ బికాస్ ఆఫ్ మేల్ హార్మోన్స్ యూ హ్యావ్ అబ్నార్మల్ ఎయిర్ గ్రోత్ ఆన్ యువర్ ఫేస్, చిన్ మీద, చెస్ట్ మీద, దెన్ ఆన్ ద చీక్ మీద హెయిర్ గ్రోత్ ఉంటుంది, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్. అగైన్ ఇట్స్ అ కాస్మెటిక్ ప్రాబ్లమ్. నెక్, రౌండ్ ద నెక్ ద స్కిన్ విల్ బికమ్ వెరీ డార్క్ అండ్ యాక్నే వస్తుంది, పింపుల్స్ వస్తాయి, అండ్ అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో కాబట్టి ఇట్ హ్యాస్ టు బి గెట్ ఇన్వెస్టిగేటెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ. అసలు పీసీఓడి ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పిల్లలు పుట్టరు. అది మెయిన్ కాజ్ అనమాట. ఇన్ఫర్టిలిటీ నా ఫస్ట్ కాజెస్ పిఐడి అండ్ ద నెక్స్ట్ కాజ్ ఇస్ పీసీఓడి నవ్ డేస్. సో అది అర్లీగా రికగ్నైజ్ చేసి, అంటే దానికి కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వీల్ కరెక్ట్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉందంటే దే విల్ సప్లిమెంట్ విత్ హిస్ట్రోజన్, ఓసీ పిల్స్ పెడతాము. యాక్నేకి వీ హ్యావ్ అ సపరేట్ ట్రీట్మెంట్, వీ గివ్ లేజర్ ట్రీట్మెంట్. ఇఫ్ ద ఫాలికల్స్ ఆర్ టూ లార్జ్ అనుకోండి, దెన్ కెన్ గో ఫర్ laparoscopic drilling. And ovulation, if they need a pregnancy, we do prefer a ovulation stimulating hormones అన్నీ పెడతాం. బట్ ఇట్ హ్యాస్ టు బి గెట్ ట్రీటెడ్. నెగ్లెక్ట్ అయితే చేయడానికి లేదు. పీసీఓడికి సొల్యూషన్ ఏంటి మ్యామ్? అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫుడ్ ఒకటి చెప్తామండి. అంటే ఎస్పెషల్లీ హై ఫైబర్ డయట్, లో కార్బోహైడ్రేట్. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, కార్బోహైడ్రేట్ ఎస్పెషల్లీ. సో కార్బోహైడ్రేట్ తగ్గించాలి. అండ్ యూజువలీ వీ పుట్ దెమ్ ఆన్ మెట్ఫార్మిన్, యాంటీడయాబెటిక్ డ్రగ్ మీద పెడతాం. బట్ స్టిల్ హై ఫైబర్ డయట్ తీసుకోవాలి. దిస్ బ్రోకలీ అండ్ కాలీఫ్లవర్ హెల్ప్స్ అలాట్. దట్ పీసీఓడికి వీ అడ్వైజ్ దట్ ఫుడ్ తీసుకోండి. మెగ్నీషియం రిచ్ ఫుడ్ లైక్ బనానా, గావా అవన్నీ ఎక్కువ తీసుకోమంటాము. డైరీ ప్రోడక్ట్స్ ఆల్సో లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ వాడండి. అన్ప్రొసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, aerobics, that all helps. Especially the yoga helps a lot for them, PCOD peoples. And we start with the statins also for high cholesterol. ఎందుకంటే పీసీఓడి ఇస్ అ కాంప్లెక్స్ డిసార్డర్స్. ఇట్స్ హార్మోన్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యే మల్టిపుల్ హార్మోన్స్, సో ఇట్స్ అ కాంప్లెక్స్ డిసార్డర్. దాన్ని నేను చెప్పాను కదా ముందే, ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ బై ద గైనకాలజిస్ట్, డర్మటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ ఆల్ టుగెదర్. స్ట్రెస్ వల్ల కూడా చాలా వస్తుంది కాబట్టి అవాయిడ్ స్ట్రెస్, డూ యోగా, మెడిటేషన్స్ అవన్నీ. అండ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈస్ అ సొల్యూషన్స్. అన్నెసరీ స్ట్రెస్ ఇస్ నాట్ నీడెడ్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి మ్యామ్? ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే అండి, అది చాలా రేర్. అంటే నవడేస్ కొంచెం తగ్గింది. ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్లో ఉన్న లైనింగ్స్ ఏదైతే ఉందో నార్మల్, అది యూట్రస్లోనే ఉండాలి, అంతే కదా. ఎక్కడ ఏం పూజ గదిలో దేవుడు ఫోటో ఉండాలి, ఆ దేవుడు ఫోటో తీసుకొని కిచెన్లో, బాత్రూంలో పెడితే బాగోదు కదా. అలాగా ద లైనింగ్ ఎండోమెట్రియల్ టిష్యూ ఏదైతే యూట్రస్లో ఉందో అది యూట్రస్లా కాకుండా అవుట్ సైడ్, అంటే ఇట్ కుడ్ బి ఓవరీస్లో ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, పెరిటోనియం మీద ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే సైకిల్స్ చేంజెస్ యూట్రస్లో కాకుండా అవుట్ సైడ్ కూడా వస్తూ ఉంటుంది. దిల్ బీ హ్యావింగ్ అ సివియర్ పెయిన్, ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఎండోమెట్రియోసిస్లో ఫర్టిలిటీ రావడం చాలా చాలా కష్టం. ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ అనేది యాక్చువల్ పెద్దగా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీల్ గో ఫర్ హిస్టెక్టమీ, లేదా ఫర్టిలిటీకి ట్రై చేస్తాం. ఇట్ ఈస్ నాట్, హిస్టెక్టమీ ఈజ్ ఇండికేటెడ్ అనమాట. సో నవడేస్ ద కేసెస్ ఆర్ వెరీ లెస్, బట్ వన్స్ ఇట్ ఈస్ దేర్, ఇన్ఫర్టిలిటీ ఫర్ షూర్. ఫైబ్రాయిడ్స్ కోసం కొంచెం వివరంగా చెప్తారా మ్యామ్? ఫైబ్రాయిడ్ అంటే అందరికీ భయం వేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. యూట్రస్ స్కాన్ చేస్తే రొటీన్ చెకప్స్కే వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మన అల్ట్రాసౌండ్ అబ్డమన్ రాస్తే స్మాల్ ఫైబ్రాయిడ్ ఉంది. ఫైబ్రాయిడ్ అంటే భయపడక్కర్లేదు, ఎందుకంటే దట్ ఈస్ నాన్ క్యాన్సరస్ గ్రోత్ ఇన్ ద యూట్రస్. సో వన్స్ ఇట్ ఈస్ నాట్ బినైన్, వాట్ వీ కాల్ ఇట్ ఎస్ బినైన్, ఇట్ ఈస్ నాట్ అ మ్యాలిగ్నెన్సీ వన్. బట్ మామూలుగా ఉన్న ఫైబ్రాయిడ్ అయితే వీ డోంట్ డూ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ ఇట్ కాజెస్ సిమ్టమ్స్. అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటే, దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉండి, బ్లోటింగ్ ఉంటే, ఫైబ్రాయిడ్ సైజ్ బాగా పెరిగిపోయి యూట్రస్ సైజ్ ఎన్లార్జ్ అయ్యి
పక్కన యూరోచస్ మీద ప్రెషర్ పడితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి అనమాట. అండ్ యూరిన్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ పైప్ మీద జస్ట్ ప్రెషర్ ఉంటే ఎలా అవుతుంది, ఆటోమేటిక్గా ఫ్లో తగ్గుతుంది. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, హైడ్రోనెఫ్రోసిస్, స్మాల్ స్టోన్స్ అలాగొచ్చి హెవీ బ్లీడింగు, అలా రెడ్ డీజెనరేషన్స్. ఈవెన్ పిల్లలు లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీస్తాం, ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. సపోజ్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇన్సైడ్ ద యూట్రస్ ఉండొచ్చు, అవుట్ సైడ్ ద యూట్రస్ కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద యూట్రస్, ఇఫ్ షీస్ డోంట్ హ్యావ్ అ బేబీ, దెన్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఓన్లీ ద ఫైబ్రాయిడ్, మయోమెక్టమీ చేసి విల్ ఆస్క్ దెమ్ టు కన్సీవ్ అనమాట. లేదు అది ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద యూట్రస్, ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ ద ప్రెగ్నెన్సీ, సో లెట్ హర్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. కానీ అవుట్ సైడ్ ద యూట్రస్ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఏమవుతుందంటే, బికాస్ హ్యాంగింగ్ నో పెడింక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటే సమ్టైమ్స్ ఇట్ గో ఫర్ టార్జన్, తిరిగిపోతుంది. టార్జన్కి రప్చర్ అయితే అవ్వదు, కానీ టార్జన్ అగైన్ టార్జన్ కాజెస్ సివియర్ పెయిన్. సో కాబట్టి దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సో ఫైబ్రాయిడ్కి యాజ్ సచ్ మెడికల్ ట్రీట్మెంట్ కన్నా బెటర్ టు గో ఫర్ హిస్టెక్టమీ. ఆ ఫైబ్రాయిడ్ని ఫైబ్రాయిడ్ ఓన్లీ ఫైబ్రాయిడ్ తీసినా అది రీగ్రోత్ అవుతూనే ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ లైఫ్ ఈస్ కంప్లీటెడ్, ఏజ్ ఈస్ ప్రిఫరబుల్ అంటే వీ అడ్వైజ్ హిస్టెక్టమీ ఫర్ అ ఫైబ్రాయిడ్. ఫైబ్రాయిడ్కి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. వాట్ కుడ్ బి అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫైబ్రాయిడ్, ద లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సైకిల్స్, అంటే ఎర్లీ మెనార్కీ, ఎర్లీ ఏజ్లో మెనార్కీ వచ్చేసి, తర్వాత లేట్ మెనోపాజ్, ఆ డ్యూరేషన్లో అంత డ్యూరేషన్లో ఉండే వాళ్ళకి ఫైబ్రాయిడ్ ఛాన్సెస్ ఎక్కువ. ఈవెన్ నల్లి ప్యారస్ వాళ్ళకి కూడా, పిల్లలు లేని వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనందరి లైఫ్లో కూడా వచ్చే ఒక స్టేజ్ మెనోపాజ్, దీనికోసం కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. మెనోపాజ్ అనగానే అందరికీ ఒకలాగా షాక్ ఉంటుంది అనమాట. అమ్మో అయిపోయింది కదా, ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ఇయర్ ఫర్ అ ఉమెన్, అంతే కదా, రిప్రొడక్టివ్ లైఫ్ అయిపోయినట్టే. మెనోపాజ్ అనేది ఈ మధ్య అందరూ ఛాలెంజింగ్గానే తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళు యూస్ టు, అయ్యో నేను మెనోపాజ్ అంటే కొంచెం అలాగే, కానీ ఇప్పుడు దే ఆర్ నథింగ్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్, అంతే కదా, చేంజెస్ ఉండాలి. మీకు ఎలా ప్యూబర్టీ వచ్చింది, రీప్రొడక్టివ్ ఏజ్ ఉంది, పిల్లలు వచ్చారు, అలాగా మెనోపాజ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫేస్. మెనోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయి మ్యామ్? మెనోపాజ్ అనగానే హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి అనమాట. దర్ ఈస్ అ డిక్రీజ్ లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గడం వల్ల లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. ఆ బాడీకి కొంచెం కష్టం అవుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సడన్గా డిక్రీజ్ అవ్వడం వల్ల హాట్ ఫ్లెషెస్, డ్రై వెజైనా అంతా డ్రై అయిపోయి, అండ్ దే హ్యావ్ సివియర్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి. దెన్ యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే స్లీప్ కూడా సరిగా పట్టదు, యాంగ్జైటీగా ఉంటారు, బాడీ పెయిన్స్. సో వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ అవసరం. అనవసరంగా చిరాకు పడుతూ ఉంటారు అనమాట అందరి మీద. దట్ ఈస్ నాట్ దేర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ద ఇంటర్నల్ హార్మోన్స్ ప్రాబ్లమ్. సో మెనోపాజ్ అనేది ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, బట్ ఇట్ హ్యాస్ టు బీ హ్యాండిల్డ్ బై అ పేషెంట్ ఇట్ సెల్ఫ్. అందులో డాక్టరు ఇంకెవరో చేయడానికి ఏమీ లేదు, పేషెంటే అది యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. దట్ ఇప్పుడు ఏజ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఫ్రమ్ మెనోపాజ్ అనేది ఇండియాలో 41 నుంచి 58 years వరకు. సో దట్ వైడ్ రేంజ్ ఇస్ దేర్. యూజువలీ ఇన్ యావరేజ్గా అయితే 50-51కి మ్యాక్సిమం పీపుల్ విల్ అటైన్ మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఇంకా మొత్తం కంప్లీట్గా ఆగిపోతుంది. దెన్ దే హ్యావ్ స్టేజెస్. ప్రీ మెనోపాజ్ అంటాం, దట్ స్టార్ట్స్ 2 years బిఫోర్ ద మెనోపాజ్. ప్రీ మెనోపాజ్ అంటే, ఆ ప్రీ మెనోపాజ్ అంటే 2 years బిఫోర్ సైకిల్స్ రెగ్యులర్గా వచ్చేవి ఇర్రెగ్యులర్ అవుతాయి, స్పాటింగ్ ఉంటుంది, ఎరాటిక్ అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ దే స్టార్ట్. అండ్ ఈవెన్ ఈ ఆల్ దీస్ మూడ్ స్వింగ్స్ అవన్నీ, హార్ట్ ఫ్లెషెస్ అవన్నీ, నైట్ స్వెట్స్ అవన్నీ ఆ 2 years బిఫోర్ దే స్టార్ట్ అనమాట. దట్ గివ్స్ అ సిగ్నల్ యూ గోయింగ్ టు అటైన్ ద మెనోపాజ్. అంటే మన టర్మినాలజీ ప్రకారం మోర్ దెన్ 12 months, అంటే 1 year కంప్లీట్గా సైకిల్స్ రాకపోతే వీ డిక్లేర్ ఇట్ యాజ్ అ మెనోపాజ్. సైకిల్స్ కంటిన్యూస్గా రాకుండా 1 year ఉంటే చాలు మెనోపాజ్ అని డిక్లేర్ చేసేయచ్చు, ఇంకా రాదు. ఒకవేళ ఆఫ్టర్ 6 months కంటిన్యూస్గా 6 months ఆగిపోయి 6 months తర్వాత బ్లీడింగ్ అయితే దెన్ వీ కాల్ ఇట్ ఇస్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, మెనోపాజల్. అప్పుడు ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్వెస్టిగేటెడ్, అంటే ఏదైనా క్యాన్సర్ ఉందా, ఫైబ్రాయిడ్స్ ఉందా, వై షీ గాట్ అ సైకిల్స్ అన్నట్టు. సో ప్రీ మెనోపాజ్ ఇస్ 2 years బిఫోర్. ఆఫ్టర్ దట్ యూ విల్ అటైన్ ద మెనోపాజ్. మెనోపాజ్ తర్వాత మెనోపాజ్ అనేది 1 year, బికాస్ 12 months విల్ సీ కంప్లీట్గా రాకపోతే మెనోపాజ్ అని. ఆఫ్టర్ మెనోపాజ్ ఇస్ అ పోస్ట్ మెనోపాజ్. దట్ ఈస్ అ పీరియడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఫిమేల్, బికాస్ ఒకేసారి హార్మోన్స్ అని తగ్గిపోవడం వల్ల ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ అడ్జస్టెడ్. సో దట్ టైమ్ వీ నీడ్ అ కౌన్సిలింగ్, డైట్ మేనేజ్. ఇంకా దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్? చాలా ఉంటాయండి. హాట్ ఫ్లెషెస్ ఉంటాయి, అనవసరంగా బాడీ అంతా వేడెక్కిపోవడం, నైట్ టైం నిద్ర పట్టకపోవడం, బాడీ అంతా ఉత్తునే స్వెట్ కావడం,
అందరూ నవ్వుతుంటే వాళ్ళకి ఏదో డిప్రెషన్ ఉండడం, యాంగ్జైటీ, అందరి మీద చిరాకు పడడం, ఇరిటబిలిటీ, అంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ లైఫ్ అన్నట్టు, ఏదో సంథింగ్ అన్కంఫర్టబుల్ ఈజ్ దేర్, ఆ ఫీల్ అయితే వాళ్ళకి ఉంటుంది. తర్వాత జాయింట్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి, బోన్ మాస్ డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి చాలా అన్కంఫర్టబుల్. జాయింట్ పెయిన్స్, చిన్నగా పడిపోయిన రిస్ట్ డ్యామేజ్, హిప్ ఫ్రాక్చర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్లో, అండ్ రిస్ట్ ఫ్రాక్చర్స్ కూడా, కోలీస్ ఫ్రాక్చర్, అంటే ఎస్పెషలీ లేడీస్ దిల్ బీ వర్కింగ్ నో, సో దే యూజ్ రిస్ట్ అలాట్, ఐ మీన్ ద సెన్స్ గ్రిప్పింగ్ వర్క్ ఎక్కువ చేస్తారు, పట్టుకోవడం, పిండడం, తిప్పడం అలాంటివన్నీ. సో రిస్ట్ ఫ్రాక్చర్స్ అండ్ హిప్ ఫ్రాక్చర్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ ద menopause stage, ఆ స్టేజ్లో. సో అగైన్ we advise them to the regular exercise, కంపల్సరీ వాకింగ్, యోగా, ఏరోబిక్స్, మెడిటేషన్స్, కాల్షియం సప్లిమెంటేషన్. బాగా అన్కంఫర్టబుల్గా ఉందంటే వి స్టార్ట్ ఈస్ట్రోజన్ క్రిప్స్, డ్రైనెస్ ఆఫ్ వెజైనా ఉంది, యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈస్ట్రోజన్ పెట్టేస్తాం. కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ లోకల్ అప్లికేషన్, అంటే యాజ్ సచ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అయితే ఇవ్వము మెనోపాజ్లో. సో వీ ఆస్క్ దెమ్ టు టేక్ అ న్యాచురల్ ఈస్ట్రోజన్స్ లైక్ సోయాబీన్స్, నువ్వులు, జంక్ సీడ్స్ ఉంటాయి కదా, అందులో లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటుంది. సో అది తీసుకోమంటాం, ఫుడ్ హ్యాబిట్ మార్చమంటాం. చాలామంది సోయా ఆయిల్, సోయా, దానివల్ల ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ వైటమిన్ డి, కాల్షియం టాబ్లెట్స్, వైటమిన్ కే సప్లిమెంటేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం. బట్ యూజువలీ 1 yearలో they'll get adjusted. జస్ట్ టెంపరరీ, బికాజ్ ఏదైనా సడన్గా ఆగిపోతే కొంచెం టైం తీసుకుంటుంది బాడీకి అడ్జస్ట్ అవ్వడానికి, బట్ అడ్జస్ట్ అయిపోతారు. బట్ దే హ్యావ్ టు యూజ్ ఆల్ దిస్ కాల్షియం, ఈ సప్లిమెంటరీ మాత్రం వాడాలి, వాడితేనే బెటర్. మెనోపాజ్లో ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడం కోసం 30s నుంచి మన లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకుంటే బెటర్ అంటారా? 30s నుంచి ఏంటంటే ఈ రోజుల్లో 16 నుంచే స్టార్ట్ చేయాలి. అందరూ పిల్లలు బుజ్జిగా చక్కగా ఉంటున్నారు, అదే చెప్తున్నాను కదా. ఒబేసిటీ అనేది క్వైట్ కామన్ నవ్ డేస్. ఇవన్నీ చెప్పాను, పీసీఓడి ఒబేసిటీ చాలా కామన్గా ఉంది. కాబట్టి అప్పుడు కాదు, 16 years నుంచేనే, 16 ఏంటి ముందు నుంచే ఏమైనా పిల్లల్ని చెప్తాం కదా, స్పోర్ట్స్ ఈజ్ సో ఇంపార్టెంట్ నో. ఎవ్రీ డే 1 స్పోర్ట్స్ క్లాస్ ఉంటుంది కదా స్కూల్లో, పీటీ క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ వీక్. సో కాబట్టి అది స్టార్టింగ్ నుంచినే ఉండాలి, ఎక్సర్సైజు, బ్యాలెన్స్ డయట్, కనీసం మినిమం ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. ఫ్రమ్ ఎనీ ఏజ్, వాట్ ఎవర్ ద ఏజ్, మినిమం ఎక్సర్సైజ్ అనేది అంటే నీడెడ్ ఓన్లీ ఫర్ ద బాడీ. డిస్ప్రోనియా అంటే ఏంటి మ్యామ్? దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? డిస్పెరూనియా అనేది అది చాలామంది వెంటనే బయటపడరండి, ఎందుకంటే అది పర్సిస్టింగ్ రికరెంట్ పెయిన్ అనమాట, జస్ట్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద ఇంటర్కోర్స్. సో కాబట్టి అది చాలా స్టిగ్మా ఉంటుంది, ఎస్పెషలీ లేడీస్ ఫేస్ అ లాట్, ఫీమేల్స్కి. కానీ దానికి వి నీడ్ అ కౌన్సిలింగ్ ఫర్ బోత్ ద పార్ట్నర్స్, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే వీ డోంట్ నో, ఇట్ ఈస్ జస్ట్ బిట్వీన్ 2 of them కాబట్టి అసలు ఎందుకు వస్తుంది, ఇట్ కుడ్ బి అ ఫియర్, దాని మీద అవగాహన లేకపోవడం, మేబీ అబ్నార్మల్ పొజిషన్స్, దే డోంట్ నో వాట్ టు డూ, దాని మీద ఉన్న ఒక ఫియర్, సెక్షువల్ ఫియర్ వల్ల కూడా డిస్పెర్నియా ఉంటుంది. అండ్ దట్ కాజెస్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అనమాట బిట్వీన్ ద కపుల్స్. సో వీ గివ్ అ ఇండివిజువల్ కౌన్సిలింగ్ అండ్ వీ గివ్ అ బోత్ పార్ట్నర్ కౌన్సిలింగ్ అండ్ వీ టేక్ దేర్ ఒపీనియన్. అంటే అది జస్ట్ అ సింపుల్ ప్రైమరీ డిస్పెరూనియా అనుకోండి, జస్ట్ కౌన్సిలింగ్ అండ్ ప్రాపర్ పొజిషన్స్, ప్రాపర్ మెథడ్ ఆఫ్ డూయింగ్, అండ్ దెన్ సమ్ వెజైనల్ ఎక్సర్సైజెస్ దట్ రిలాక్సెస్. ఎందుకంటే భయం అనేది వచ్చినప్పుడు మజిల్స్ అనేవి స్పాస్మోటిక్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఫ్రీగా మీరు ఎలాగా అన్కంఫర్టబుల్ పొజిషన్లో యూ కెనాట్ టాక్ ఫ్రీలీ కదా, అలాగా మజిల్స్ కంప్రెస్ అవ్వడం వల్ల the passage also get closed, that is also caused maybe the painful. So first thing is maybe it's a primary, just a counseling is more than enough, but it is after the counseling also, after the proper position also, they are facing a dyspareunia, somewhere something should be wrong. So that has to be get treated. It could be a ulcers undochu, scar undochu, infections undochu. So what అంటే that dyspareunia is from the entry point లో ఉందా, లేకపోతే డ్యూరింగ్ ద ఇంటర్కోర్స్, ఆఫ్టర్ ఇంటర్కోర్స్, అది. సో వెజైనా, సర్విక్స్ అవన్నీ ఎవాల్యుయేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఇట్స్ గోయింగ్ టు ఎండ్, నో ప్రాబ్లం. చాలామందికి వెళ్ళిపోతుందండి కౌన్సిలింగ్. చాలామంది అంటే వాళ్ళ పేరెంట్స్తో అడగడానికి భయం, ఇంకొకరితో డిస్కస్ చేయడానికి భయం. ఉన్నారు కొంతమంది ఉన్నారు. we are getting a cases of dyspareunias, బట్ సింపుల్ కౌన్సిలింగ్తో అయిపోతుంది. కొంతమందికి అయితే లీజన్స్ ఉన్నా దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ అవుట్ సైడ్ అనమాట, దే హ్యావ్ అల్సర్స్ బిఫోర్ ద మ్యారేజ్ ఓన్లీ, దే హ్యావ్ అ ప్రాబ్లం. బట్ అది చెప్తే ఏమనుకుంటారో, ఎవరికైనా చూపిస్తే ఏమంటారో అనుకునే ఒక స్టిగ్మా వల్ల వాళ్ళు అలా ఉండిపోతున్నారు.
తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆ పెయిన్ అవన్నీ భరించలేక వచ్చి ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఈ అల్సర్ ఈ కురుపు అనేది ఎప్పటి నుంచో ఉంది, నాకు చూపించడానికి సిగ్గేసి చెప్పడానికి భయం వేసి చాలామంది అంటే పేరెంట్స్కి చెప్పరు, ఇంకా డాక్టర్స్కి ఏం చెప్తారు, భయం వేసేసి చాలామంది వస్తున్నారు, స్లమ్లో ఉన్నాయి వస్తున్నారు, మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అని ఇచ్చి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చాలి. అంటే అదే చెప్తున్నాం కదా, ఓపెన్ అప్ అవ్వండి. ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం కదా, మీ బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ అ రైట్స్ టు షో. కాబట్టి కౌన్సిలింగ్ వల్ల దానికి సింపుల్ ట్రీట్మెంట్ తీసుకోండి. డిస్పెర్నియా ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం, ఓన్లీ ద సోషల్ స్టిగ్మా అంతే. వాళ్ళకి ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చాలామంది బయటికి రారు చెప్పుకోరు, అలాగని దే విల్ బీ సఫరింగ్ ఇన్సైడ్. సో అది ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ వోంట్ బి ఎ బిగ్ ప్రాబ్లం. బట్ అండర్లైనింగ్ కాజెస్ ఉంటే దట్ హ్యాస్ టు గెట్ ట్రీటెడ్ అండ్ ఇట్ ట్రీట్మెంట్ నీడ్ ఫర్ బోత్ ద పార్ట్నర్స్. యూజువలీ ఏమైనా పెట్టినా వీ కీప్ యాంటీబయాటిక్స్. ద ఇన్ఫెక్షన్ ఇస్ దేర్ ఇన్ ద ఫీమేల్, even husband has to use the medicines. Even husband has a problem, infection, then female also has to use the medicine. So it is a combination of medicines for both, and we give it for 14 days and then we'll ask them to wait for 7 days, let it subside, then only they can. మీ విలువైన కాలాన్ని మాతో స్పెండ్ చేసి ఉమెన్ అందరికీ కూడా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. Thank you Andy, thank you for giving this opportunity to share my this thing. Thank you. చూసారు కదండి, రెగ్యులర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మేడం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే లైఫ్ అంతా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.